హలో, వెల్కమ్ టు మ్యాథ్స్ ట్రిక్ ఛానల్. ఈరోజు మనం నెంబర్ ఎనాలజీ అనే టాపిక్ నేర్చుకుందాం. దీని ముందు వీడియోలో నెంబర్ సిరీస్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు నెంబర్ ఎనాలజీ గురించి చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఎనాలజీ ఇక్కడ ఏమడిగారు, 24:48, 80 హౌ మచ్ అని అడిగారు. ఫస్ట్ ఎనాలజీ అంటే ఎనాలజీ అంటే ఇక్కడ రెండు 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ని కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ 24:48 మధ్య రిలేషన్ మనం కనుక్కున్నట్లయితే ఇక్కడ మనం ఏ లాజిక్ అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే లాజిక్ని మనం ఇక్కడ 80 దగ్గర కూడా అప్లై చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనము 24కి 48 మధ్య ఎంత రిలేషన్ ఉంది అంటే రిలేషన్ ఏంటి అని చూద్దాం. 24 × 2 చేస్తే మనకి 48 వచ్చేసింది. సో అదేవిధంగా 80 × 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 160. కానీ ఇక్కడ 160 అనేది ఆప్షన్లో లేదు. సో ఈ ప్రాసెస్ రాంగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అనదర్ ప్రాసెస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 24కి చూద్దాం. 24 అంటే మనకి 5² చేసి 5² - 1 చేస్తే మనకి 24 వస్తుంది. అంటే 5 × 5 = 25 - 1 = 24. సో అదేవిధంగా 48కి కూడా యూజ్ చేద్దాం. 48 అంటే 7² 7² - 1 7 × 7 ఎంత మనకి 49 49 - 1 48. ఇక్కడ బాగా గమనించినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే 5² 7² అంటే ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. 5 7 అంటే ఇప్పుడు 80కి చూద్దాం. 80 అంటే 9² ఎంత మనకి 81 81 - 1 చేస్తే మనకి 80 వస్తుంది. సో ఇక్కడ కూడా 9 వచ్చింది. 5 7 9 అనేవి ఆడ్ నెంబర్స్. సో ఇప్పుడు 9 తర్వాత ఆడ్ నెంబర్ మనకి ఏమొస్తుంది, మనకి 11 వస్తుంది. సో ఇప్పుడు మనం 11² చేద్దాం. 11² - 1 చేస్తే మనకి 11² ఎంత 121 121 - 1 120. సో మనకి ఆప్షన్ 120. సో మనం ఇక్కడ సేమ్ లాజిక్ని యూజ్ చేసాం మనకి ఆన్సర్ వచ్చింది. సో ఇదే విధంగా ఇప్పుడు అనదర్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏంటి 123 13² అయితే 235 హౌ మచ్ అని అడిగారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే 123కి 13² మధ్య ఉన్న రిలేషన్ని మనం కనుక్కోవాలి. సో రిలేషన్ని కనుక్కోవాలి అంటే ఫస్ట్ 13² ఉంది కాబట్టి దాన్ని నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసుకుందాం. సో నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసుకుని దాని మధ్య ఉన్న డిఫరెన్స్ని ఫస్ట్ కనుక్కుందాం. సో 123 13² మనం నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే 13 × 13 ఎంత మనకి 169. సో ఇప్పుడు 169 నుంచి 123 తీస్తే మనకి 46. అంటే ఇక్కడ 46 అనేది డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 235కి 46 అనేది యాడ్ చేస్తే నెంబర్ వస్తుంది కదా, చూద్దాం. 46ని యాడ్ చేస్తే మనకి 281 వస్తుంది. ఇప్పుడు 281ని స్క్వేర్ కింద నార్మల్ కన్వర్ట్ చేసుకుంటే 15² 225. సో ఆప్షన్ ఈజ్ రాంగ్. అంటే ఈ ప్రాసెస్ అనేది రాంగ్. ఇప్పుడు వేరే ప్రాసెస్ చూద్దాం. చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఎంత 13. ఇప్పుడు మిడిల్ డిజిట్ ఏంటి 2ని స్క్వేర్ కింద రాసుకోండి. అంటే ఇప్పుడు ఏంటి 13² వచ్చింది కదా. సో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజిట్ ఎంత 2, లాస్ట్ డిజిట్ 5. సో 25 హోల్ పవర్ మిడిల్ డిజిట్ ఎంత మనకి 3. సో హోల్ పవర్ 3 అంటే 25³ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ. చాలా ఈజీ అండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమడిగారు 45:18 48 హౌ మచ్. సో ఫస్ట్ మళ్ళీ సేమ్ 45కి 18కి మధ్య రిలేషన్ చూద్దాం. తర్వాత అదే సేమ్ ఇక్కడ ఏ రిలేషన్ అయితే యూజ్ చేస్తాం అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేద్దాం. సో 45 అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, బై 3 చేయండి. 45/3 అంటే 15 × 45 315 × 45. సో 15 + 3 చేస్తే 18 వచ్చింది. సేమ్ ఇదే లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేయండి. అంటే 48/3 చేయండి. 48/3 చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 1 × 3 16. సో 16 వచ్చింది. 16 + 3 చేస్తే మనకి 19. సో ఆప్షన్ సి 19 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ ఎనాలజీ అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, B:4 G: హౌ మచ్ ఎంత అడిగారు. సో ఇప్పుడు బి అంటే మనకి నెంబర్స్లోని ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ABCDని ఇచ్చుకుని దానికి ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటాం కదా, అది బి అనేది సెకండ్ లెటర్. అంటే BN 2ని స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 వస్తుంది.
సో ఇప్పుడు అదేవిధంగా జీ యొక్క నెంబర్ ఎంత మనకి 7 స్క్వేర్ చేయండి, ఎంత వస్తుంది మనకి 49. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఎగ్జామ్స్లోని చాలా ఈజీగా స్కోర్ చేసి వచ్చి ఈ మోడల్ క్వశ్చన్స్లోని. సో మంచిగా నేర్చుకోండి. సో ఇప్పుడు చూడండి లాస్ట్ ప్రాబ్లం 5:130. సో 6 హౌ మచ్ అని అడిగారు. సో ఇప్పుడు 5కి 130కి మధ్య రిలేషన్ చూద్దాం. 5కి 130కి రిలేషన్ చూడండి ఒకసారి. 5 క్యూబ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 125 వస్తుంది. సో 125కి ఇక్కడ 5 కదా ఉంది. సో 5ని యాడ్ చేయండి, 130. 125కి 5ని యాడ్ చేస్తే 130. సో అదేవిధంగా ఇప్పుడు 6 ఎంత అని అడిగారు కాబట్టి 6ని మనం క్యూబ్ చేయండి. 6ని క్యూబ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6 × 6 × 6. సో 6 × 6 ఎంత? 36. 36 × 6 ఎంత మనకి చెప్పండి? సో 13 × 6 120, 116. 116కి 6 యాడ్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 222. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెంబర్ ఎనాలజీలోని కొన్ని మోడల్స్ చూసాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని నెక్స్ట్ మోడల్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లోని మీ డౌట్స్ని పోస్ట్ చేయండి.